ప్రభునందు ప్రియమైన దేవుని వల్లరా ఇక చివరి ఘట్టంలోనికి మనము ప్రవేశిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఇంతవరకు మనము 2 వర్తమానములను విన్నాం. నేటి ఆదివార దినమున చివరి వర్తమానంగా విని ఆ తర్వాత కార్యక్రమాన్ని ముగించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని సెలవు తీసుకొని వాక్యంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములైనా ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడై ఉన్నారు, సహాయం చేశారు. 3వ వర్తమానముగా మీరు మాకు సిద్ధపరిచినటువంటి మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలను మాకు దయచేయమని వేడుకొంచు నా తండ్రి. ఈ మాటల ద్వారా మా ఆత్మీయ జీవితంలో మరింత బలపడలాగున నా తండ్రి మేము మీకు మరింత సమీపస్థులముగా మారుటకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట మీకు సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ ఆదివార దినమున లూకా సువార్త చివరి అధ్యాయము లూకా సువార్త చివరి అధ్యాయం అనగా 24వ అధ్యాయం. గత కొన్ని వారములుగా మనము ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు అన్న సందర్భాన్ని వింటూ వస్తున్నామని మన అందరికీ తెలుసు. అందులో భాగంగా ఆదికాండము నుండి యేసు ప్రభు మన కొరకు ఆయన ఏ విధముగా తోడై ఉన్నాడు, లేఖనములన్నీ ప్రభు గురించే ప్రస్తావించబడ్డాయని, పరిశుద్ధ గ్రంథం మొత్తం ఉన్న 66 పుస్తకాలలో ప్రతి మనిషికి మార్గం పరలోకానికి వెళ్ళటానికి యేసు ప్రభువు తప్ప మరొక మార్గం లేదని, ఆయన ఈ ప్రపంచానికి దిక్కై ఉన్నాడని, ఈ విషయం మనుషులు గుర్తించట్లేదని మనకు ఈ ఎమ్మాయు మార్గంలో యేసు ప్రభు అనగా ఇమ్మానుయేలుగా ఉన్నటువంటి ప్రభు మాట్లాడుతున్నట్లు గత కొద్ది వారాలుగా మనం చూస్తూ వచ్చాం. లూకా సువార్త 24వ అధ్యాయంలో 13వ వచనం నుండి 27వ వచనం వరకు ఉన్న సందర్భం మనకు బాగా సుపరిచితమైన సందర్భం. ఏంటిది? శిలువ మీద నుండి ఆయన లేచిన తర్వాత, అనగా శిలువ మీద ఆయన మరణించిన తర్వాత సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచినప్పుడు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయు అన్న ఒక గ్రామానికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఆ ఇద్దరితో కలిసి 3వ వాడుగా యేసు ప్రభు, పునరుత్థానుడైన ప్రభు నడుచుకుంటూ వెళ్తాడు. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ ఇద్దరు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అంటే, యెరూషలేములో 3 రోజుల క్రితం అన్యాయంగా ఆయన చంపేశారే, ఆయన నీతిమంతుడై ఉండను, ప్రజలందరికీ మేలు చేయువాడై ఉండను, అనేక మందిని స్వస్థపరిచిన వాడై ఈ ఇశ్రాయేలు ప్రజలకు నిజమైన విమోచకుడు ఈయనే అని మనం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆ విమోచకుడు ఇప్పుడు మన మధ్యలో లేడు అని ప్రభువును గురించి ఆ ఇద్దరు మాట్లాడుకుంటూ, దుఃఖపడుతూ, బాధపడుతూ, ఆయన లేడే అనుకుంటూ యెరూషలేము నుండి ఎమ్మాయు మార్గంలోనికి నడుచుకుంటూ వెళ్తున్నటువంటి ఆ ఇద్దరితో యేసు ప్రభు మాట్లాడుతున్న సందర్భం అది. వాళ్ళిద్దరు అలా మాట్లాడుకుంటూ పోతుంటే ఆయన కూడా వారితో కలిసి, ఇక మీ ఇద్దరు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అని యేసు ప్రభు అడిగితే, అప్పుడు వాళ్ళిద్దరు అంటారు, యెరూషలేములో ఉంటూ ఈ విషయాలు మీకు తెలీదా? ఎవరితో మాట్లాడుతున్నారంటే, వారు ఎవరైతే సిలువ మీద మరణించారో
ఆయన గురించే ఈ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఆయనే ఈయన అని వీళ్ళు గుర్తుపట్టట్లే. ఎంత బాగుంటుంది చూడండి సందర్భం. 16-17 వచనాల నుండి చూద్దాం. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడారు. ఆయన, మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖులై నిలిచిరి. బాధపడుతున్నారట, ఇంత మంచి వ్యక్తి మా మధ్యలో లేకుండా వెళ్ళిపోయాడు అని. వారిలో క్లియోపా అనేవాడు యెరూషలేములో బస చేయుచుండి, ఈ దినములలో అక్కడ జరిగిన సంగతులు నీ ఒకడవే ఎరుగువా అని ఆయన అడిగాను. ఆయన అది ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును గురించిన సంగతులే, ప్రభువును గురించి ప్రభువుకే చెబుతున్నారు వీళ్ళు. విచిత్రమైన సంఘటన. మన ప్రధాన యాజకులను అధికారులను ఆయనను ఎలాగూ మరణ శిక్షకు అప్పగించి సిలువ వేయించును నీకు తెలియదా? ఇశ్రాయేలును విమోచింపబోవాడు ఈయనే అని మేము నిరీక్షించి ఉంటుంది. ఇదిగాక ఈ సంగతులు జరిగిన నేటికి 3 దినములు ఆయన. అయితే మాలో కొందరు స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి, కొందరు దేవదూతలు తమ కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయం కలుగు చేసిరి. బ్రతికి వారి పక్కనే నడుస్తున్నాడు ఆయన. పక్కనే నడుస్తున్న వ్యక్తిని వారు గుర్తుపట్టలేకపోయారు. ఇంకా ఆలస్యం ఎందుకు అని యేసు ప్రభు, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా అని 25వ వచనం నుండి స్టార్ట్ చేశాడు. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గుర్చిన వచనముల భావము వారికి తెలిపాను. అలా ఆదికాండము నుండి మలాకి వరకు ఉన్న ప్రవక్తల పుస్తకాలు ఏవైతే ఉన్నాయో, ఉన్న 39 పుస్తకాలు పాత నిబంధనలు, ఆ 39 పుస్తకాలలో నుండి ఆయన గురించి ఏవేవి ఎక్కడెక్కడ రాయబడ్డాయో, ఆ యెరూషలేము నుండి ఎమ్మాయు మార్గంలో నడుచుకొని పోతున్న ఆ కొద్ది సమయంలో ఎంత వివరించాడో యేసు ప్రభు మనకు తెలియదు. ఎంతైనా ఆయన ప్రభువుగా, ఎంతైనా ఆయన దేవుడు కనుక వారికి అర్థమయ్యే విధంగా, ఇదిగో పలానా చోట నా గురించి రాయబడింది, పలానా చోట నా గురించి రాయబడింది, పలానా చోట ఈ విధంగా రాయబడింది, అవన్నీ నెరవేర్పే నాలో జరిగాయి అని మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలిపాను. అంటే ఈ దేహానికి గుండె చప్పుడు ఒకవేళ ఆగిపోతే ఎలాగైతే పనికి రాకుండా శవం అయిపోతుందో, ప్రతి గ్రంథంలో అనగా ఆదికాండము నుంచి ప్రకటన వరకు ప్రభు యొక్క గుండె చప్పుడు మనకు కనబడుతూనే ఉంటుంది, వినపడుతూనే ఉంటుంది. ఇది ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అని ఎందుకు చెప్తున్నాను? అక్కడ యేసు, క్రీస్తు ఇలాంటి పదాలు రాయబడ్డాయి కదా. ఇమ్మానుయేలు ఎందుకు ఇమ్మానుయేలు ఎందుకు చెబుతున్నానంటే పదే ఇమ్మానుయేలు అన్న పదానికి అర్థం దేవుడు మనకు తోడు అని అర్థం. ఇమ్మానుయేలు అన్న పదానికి దేవుడు మనకు తోడు అని అర్థమైతే, ఆదికాండం నుండి ప్రకటన వరకు ప్రతి జనాంగానికి యేసు ప్రభు అలా తోడై ఉన్నాడు. ఎలా తోడై ఉన్నాడు? ఏదైనా వనంలో హవాదామును సర్పము కాటేయగానే ఆయన నిన్ను తల మీద కొట్టును అని వచనం బయలుదేరింది. అక్కడ ఏదైనా వనంలో పాము కాటు వేయడం అంటే ఏంటి? వాడొచ్చి కాటేశాడని కాదు, దేవునికి దూరం చేసి వారిని మరణపాత్రులుగా చేయగానే వెంటనే వారిని రక్షించడానికి ప్రభువును గురించిన ప్రస్తావన మనకు ఆదికాండం 3వ అధ్యాయంలో కనబడుతుంది. చూడండి ఒకసారి. ఆదికాండం 3వ అధ్యాయంలోనే 15వ వచనం, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేస్తేను అది నిన్ను తల మీద కొట్టును అని క్రింద ఫుట్ నోట్లో అది అన్నదానికి ఏమని రాస్తుంది? ఆయన నిన్ను తల మీద కొట్టును అంటే
నువ్వు ఆలోచించి నా బిడ్డలను నాశనం చేయాలనుకున్నావు, నాకు దూరం చేయాలనుకున్నావు. నశించిపోతున్న వీరిని రక్షించడానికి ఆయన వస్తాడు. ఎంత బాగుంది చూడండి. ఆదికాండంలో ఏదేను వనంలో నా బిడ్డలుగా నేను వారిద్దరిని పెట్టా, నా కుమారుడు నా కుమార్తెగా, ఆదాము హవ్వమ్మ. నా కుమారుడు నా కుమార్తెగా వారిద్దరిని అక్కడ పెడితే, ఆది మహాఘట సర్పమైన నీవు వారిని మృంగివేయాలని వచ్చాను. వారిని మృంగివేయాలని నువ్వు వస్తే, నా ప్రియ కుమారుడు వచ్చి ఆయన నిన్ను కొడతాడు ఒకరోజు. ఎందుకు వస్తాడు? నశించిపోయిన మిమ్మును రక్షించటానికి. అలా వారు సిగ్గుచేత ఆ ఏదైనా వనంలో ఉండగా వెంటనే ఒక జంతువును బలి చేసి, ఆ జంతువు యొక్క చర్మముతో వారికి వస్త్రాలను తయారు చేసి దేవుడు వారిని ఏదైనా తోటలోంచి పంపించేస్తాడు. దిగంబరులుగా పంపించలేదు. వారికి కలిగిన అవమానము కనబడకుండా వారిని కప్పి పంపించేశాడు. దీన్ని బట్టి అర్థమవుతుంది దేవుని ప్రేమ ఎంత గొప్పదో. అప్పుడే వారికి అర్థం అవ్వాలి, దేవుడు మమ్మల్ని చంపేస్తాడన్నాడుగా, అలా చంపకుండా ఇంకా బ్రతికించాడు అని అంటే దీనికి గల కారణం, దేవుణ్ణి మేము నిండు హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణాత్మతో ఆయనను వెంబడించాలి. ఆ మనస్సు మాకు వచ్చేంత వరకు, మాకు మారు మనసు కలిగేంత వరకు దేవుడు మాకు ఇంకా అవకాశం ఇచ్చాడు. అలా ఆదికాండం నుండి ఆలోచించుకుంటూ వస్తే, దాసగృహమైన ఐగుప్తు దేశంలో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు రక్షించిన విధానం ఆలోచిస్తే, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో గొప్ప క్రియలు చేసి, చివరి గొప్ప క్రియలు పస్కా అన్నటువంటి దాన్ని ప్రవేశపెట్టి, ఆ గొర్రెపిల్ల రక్తం వారి ద్వార బంధముల మీద ఉంటే వారిని తాకక ఐగుప్తీయులను, వారి జ్యేష్ఠ సంతానాన్ని దేవుడు హతమార్చి వారిని బయటికి తీసుకొస్తాడు. అప్పుడే కనబడుతుంది, ఇదిగో మీ ద్వారము మీద గొర్రెపిల్ల రక్తం గుర్తుండాలి అని. అలా కాలక్రమేణా నిజమైన గొర్రెపిల్లగా ఎవరు పరిచయం అయ్యారు మనకు? యేసు ప్రభువును దేవుని గొర్రెపిల్లగా, దేవుడు మన కొరకు, దేవుని గొర్రెపిల్ల మన కొరకు బలవలసి వచ్చింది. అలా నిర్గమకాండంలో వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ, అలా లేవ్యాకాండానికి వచ్చిన తర్వాత మనం ఏం తెలుసుకున్నాం? లేవ్యాకాండంలో లోక పాపములను మోసుకొని పోవుచున్న దేవుని గొర్రెపిల్ల అని లేవ్యాకాండంలో ఈ ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా ఆ ఇద్దరితో యేసుప్రభు మాట్లాడిండేది. ఇదిగో లేవ్యాకాండంలో ఒక ప్రధాన యాజకుడు కనబడుతున్నాడుగా. ఆ ప్రధాన యాజకుడు ఎవరో కాదు, నేనే ఆ ప్రధాన యాజకుడు. లేవ్యాకాండంలో కనపడే ఆ బలి పశువులు ఉన్నాయి చూసారా, పాప పరిహారార్థ బలి కావచ్చు, అపరాధ పరిహారార్థ బలి కావచ్చు. మీ నిమిత్తము నేనే గొర్రెపిల్లగా, నేనే ప్రధాన యాజకుడుగా, సర్వం నేనై, సమస్తం నేనై మీ కొరకు అలా త్యాగమయ్యాను అని లేవ్యాకాండంలో తెలుసుకున్నాం. అలా కొంచెం అడుగు ముందుకేసి సంఖ్యాకాండంలో ప్రవేశిస్తే అక్కడ మనకు అర్థమైంది, ఇదిగో బండల్లో నుండి వస్తున్న నీరు ఎవరిని సూచించింది అని అంటే, ప్రభువే ఆ బండ, ఆయన వాక్యమే జీవజలం. అంతేకాకుండా సర్పము కాటేసింది. ఇశ్రాయేలీలు అరణ్యవాసులై నడుచుకుంటూ వెళుతూ వాగ్దాన దేశాన్ని నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు మార్గమధ్యంలో దేవునికి తిరగబడినప్పుడు సర్పము వారి మీద దాడి చేస్తుంది. అనేక సర్పాలు వచ్చి ఇశ్రాయేలీల మీద కాటు వేస్తూ చంపుతూ ఉండగా దేవుడు ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టు, ఆ ఇత్తడి సర్పం వైపు చూడగానే వారిలో నుండి విషం వెళ్ళిపోయి వారు బ్రతుకుతారు అన్నప్పుడు మోషే గారు ఒక సర్పాన్ని, ఇత్తడి సర్పాన్ని చేసి ఒక స్తంభం మీద నిలబెడతాడు. దాని గురించి ప్రభు చెబుతూ, రానున్న రోజుల్లో ఈ ఇశ్రాయేలులందరూ కలిసి నన్ను మ్రాను మీద నిలబెడతారు. మోషే అరణ్యములో సర్పమును ఎలాగ ఎత్తనో నన్ను కూడా ఈ మనుషులు సిలువ మీద ఎత్తి ఇలా నిలబెడతారు. ఆ సిలువను మనుషులు చూస్తున్నప్పుడు అంత అర్థం అవ్వాలి, నా పాపములను, అంటే నన్ను ఏవైతే చంపుతున్నాయో, చేసిన అపరాధములు, చేసిన పాపములు,
వీటి చేత దేవుని దృష్టిలో నేను చచ్చిన వాడగనై ఉండగా ఇలా మరణపాత్రుడనై ఉన్న నన్ను దేవుడు రక్షించడానికి సిలువ మీద బలి చేశాడు. ఆయనను చూసి నా పాపములలో నుండి నేను విమోచింపబడాలి. దానికి సూచనగానే ఆ ఇత్తడి సర్పాన్ని ఒక స్తంభం మీద మోషే గారు నిలబెట్టిన సందర్భాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తాడు. ఇకపోతే ద్వితీయోపదేశ కాలానికి వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాం, ఇదిగో నా వంటి ప్రవక్త మీలో నుండి వస్తాడు. మీలో నుండి వచ్చినటువంటి ఆయన మాట మీరు ఖచ్చితంగా విని తీరాల్సిందే. ఆయన మాట వినకపోతే మీరు పరలోకం అనే వాగ్దాన దేశాన్ని పొందుకోరు. ఆ ప్రవక్త ఎవరో కాదు, ఇదిగో రాబోయే కాలంలో మీ కొరకు రాబోతున్న రక్షకుడైన యేసుప్రభు. ఇది ద్వితీయోపదేశ కాండంలో చూసాం. ఇలా దాటుకుని మనం యెహోషువ గ్రంథానికి వచ్చిన తర్వాత ఒక విషయం మనకు అర్థమైంది. ఇదిగో ఆయన ఖడ్గమును చేత పట్టుకుని, నేను ఎవరి వైపున ఉన్నాననేది కాదు, మీరు ఎవరి వైపున ఉన్నారు అనేది ముఖ్యం. అలా యెహోషువ గ్రంథంలో యెహోషువ గారు తలెత్తిలో చూడగా ఖడ్గమును పట్టుకుని ఉన్న వ్యక్తి కనబడతాడు. అప్పుడు యెహోషువ గారు అడుగుతారు, నీవు మా వైపున ఉన్నవాడవా, మా శత్రువుల వైపు ఉన్నవాడవా అని అంటే, కాదు అని ఒక మాట సమాధానం ఇస్తాడు. కాదు, అటు మీ వైపు కాదు, వారి వైపు కాదు, నేను యెహోవా అను ఆ దేవుని నామమున వచ్చి ఉన్నానని, నేను దేవుని వైపున ఉన్నవాడను అన్న సందేశం ఇస్తున్నాడు. అక్కడ పరోక్షంగా ఇశ్రాయేలీయులైనా కావచ్చు, అన్ని జనులైనా కావచ్చు, మీరందరూ నేను ఎలాగైతే దేవుని తరపున దేవుని వైపున నుండి వచ్చానో మీరు కూడా అలా దేవుని వైపు ఉండాల్సిందే అన్న సందేశం ఇచ్చాడు అక్కడ. ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి యెహోషువ గారు ఒక మాట అన్నారు, మనందరికీ బాగా సుపరిచితమైన మాటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించదు. మీరు ఎవరిని సేవించదరో సేవించుకోండి, కానీ నేను మా ఇంటి వారు మాత్రం యెహోవానే సేవిస్తాం. నేను దేవుని వైపు ఉండాలని ఇష్టపడుతున్నాను, సాతాను వైపు కాదు. నేను దేవుని వైపు ఉండాలని ఇష్టపడుతున్నా, అపవాది వైపు కాదు అని యెహోషువ గారు ఎవరిని చూసి నేర్చుకున్నారంటే ఆయన కనపడిన ప్రభువును గురించి తెలుసుకున్నాడు. ఇలా మనము ఆదికాండము నుండి యెహోషువ గ్రంథం వరకు లూకా సువార్త 24లో ఇమ్మానుయేలుగా ఆ ఇద్దరికి ఎమ్మాయు మార్గంలో ఆయన కనబడి, ఆదికాండం నుండి ప్రకటన వరకు ఆయన గురించి రాయబడిన ప్రతిదానిని వివరించుకుంటూ దారి పొడుగున వారికి వివరించాడే. ఆ వివరణే వారు నడిచింది ఒక 20 నిమిషాలు నడిచారో, అరగంట నడిచారో, గంట నడిచారో మనకు తెలియదు. కానీ కాలం అయిపోయింది, 2 యుగాలు అయిపోయాయి, మనం 2021లో ఉన్నాం. ఆ ప్రభువు జ్ఞాపకం చేసుకున్న ఆ వచనాల సందర్భాలే అలా ఈ ఆదికాండం నుండి అన్ని గ్రంథాలలో ప్రభువును గురించిన ప్రస్తావనలు చూసుకుంటూ గత ఆదివారం మనము యెహోషువ గ్రంథం వరకు ముగించుకున్నాం. యెహోషువ గ్రంథం అయిన తర్వాత ఇప్పుడు ఏ పుస్తకంలోకి రావాలి? న్యాయాధిపతుల్లోనికి రావాలి. ఈరోజు న్యాయాధిపతుల్లో చూద్దాం. ఆర్ యు ఆల్ రెడీ? ఎస్. ఏం జరుగుతుందో లూకా సువార్త 24 చూసి అక్కడ న్యాయాధిపతులకు వెళ్దాం. యేసు ప్రభు అను మన రక్షకుడు లూకా సువార్త 24లో మనం ఆలోచింపజేసే ఒక మంచి మాట పలికాడు. అదే 27వ వచనంలో, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వరకు తెలిపారు. ఇలా యేసు ప్రభు పలికిన తర్వాత ఇదే ప్రస్తావన పేతురు గారు రాసినటువంటి పత్రికల్లో, పేతురు గారు కూడా చూడండి ఎంత బాగా రాస్తున్నాడు ఇక్కడ. మొదటి పత్రిక 1వ అధ్యాయం, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 వచనాలు రెండు కలిసి ఉన్నాయి. చూద్దాం. 10-11 వచనాలు. మీకు కలుగు ఆ కృపను గురించి, మీకు అనగా మనకు, మీకు అంటే వేరే వాళ్ళకి సంబంధించింది నాకు కాదనుకోకూడదు ఎప్పుడు. మనకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు, అనగా పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు దేని గురించి ప్రవచించారట? ఆ కృపను గురించి ప్రవచించారు.
ఆ కృపను గురించి ప్రవచించి వెంటనే 11వ వచనంలో ఈ రక్షణను గురించి పరిశీలించుచు ఉన్నారట. అంటే ఆదికాండం నుండి మలాకి వరకు ప్రభు యొక్క కృపను గురించి వారు పరిశీలిస్తూ వచ్చారట. వారికి ఏదో ఒక విషయం అర్థమవుతుంది. ఆత్మపూర్ణులై ఉండగా ప్రవక్తలకు ఏ విషయం అర్థమవుతుంది? రాబోయే కాలంలో ఒక కృపామయుడు రాబోతున్నాడు. మనుషులందరికీ ఆ కృపామయుని ద్వారా దేవుని యొక్క మహాకృప మెండుగా వారి మీదకి రాబోతోంది. ఈ కృప చేత మనుషులు రక్షింపబడతారు. ఈ రక్షణ ఎలా ఉంటుందో, ఆ దినము మేము చూడగలమో లేదో, ఆ కృపామయుడు భూమి మీదకి వచ్చే సమయానికి మేము బ్రతికుంటామో లేదో అని ఆ ప్రవక్తలు పరిశీలించుచూ బ్రతకారట వారి జీవితం అంతా. మనకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గురించి, వాటి తర్వాత కలుగబో మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఈ కృపామయుడు భూమి మీదకి వచ్చిన వెంటనే ఆయన దయామయుడు గనుక, కృపామయుడు గనుక, జాలి చూపించేవాడు గనుక, మనుషులకు మేలు చేసే దేవుడు గనుక ఆయన వచ్చిన తర్వాత ఖచ్చితంగా లోకం ఆయనను శ్రమ పెడుతుంది, ఆయన ఇబ్బంది పెడుతుంది, అన్యాయంగా ఆయన మీద నిందలు మోపుతుంది. ఈ లోకం అలా ప్రభువును అలా చూస్తున్నా, మేలు చేయడానికి వచ్చిన ఆయనకు ద్రోహం చేస్తున్న ఈ సమాజం, ఇలాంటి వాటి మధ్య ఆయన ఎలా జీవిస్తాడు, ఆయనను చూసి మేము ఏం నేర్చుకోవాలి అని ఆ పాత నిబంధనలో ఉన్న ప్రవక్తలు దీన్ని గురించి పరిశీలించుచు వారికి నియమించిన కాలం అయిపోయింది. శ్వాస వదిలేశారు, కన్ను మూశారు, ఈ దినం చూడకుండా వెళ్ళిపోయారు. అంటే ఈ దినం ప్రత్యక్షంగా ఆయన శిలువ మీద మన కొరకు త్యాగమైన సన్నివేశం చూడలేక. కానీ ఈ 10-11 వచనాలు చూడండి, ఎన్నోసార్లు మనం ఒకవేళ చదివినా దానికి ఏదో పెద్దగా ఉంది, చాలా ఈ వచనం వదిలేద్దాం లేదని వదిలేసుకొని వెళ్ళిపోయినటువంటి మనస్తత్వం మనకు ఉండొచ్చు. కానీ అక్కడ జాగ్రత్తగా మనం చూస్తే ప్రవక్తలు ఒక కృపను గురించి ప్రవచించారట. ఆ కృపలో మనకేమొస్తుందంటే రక్షణ అన్నది మనకు వస్తుందట. ఈ కృప, ఈ రక్షణ అన్నది వీరికి ఎలా తెలిసింది అంటే వారిలో దేవుని ఆత్మ ఉండడం చేత తెలిసిందట. ఆ దేవుని ఆత్మ కలిగిన వారు ప్రభు యొక్క శ్రమలను గురించి కూడా వారు అవగాహన కలిగి ఉన్నారట. ఆ శ్రమలు అనుభవించిన తర్వాత ఆయన మహిమలోకానికి చేర్చబడతాడు అన్న విషయం కూడా వారు ఎరిగి ఎప్పుడు వస్తాడబ్బా, ఏ కాలంలో వస్తాడబ్బా అని ఆలోచించుకుంటూ అలానే పరిశోధించుచు జీవితం గడిపేశారట. అలా ప్రభువు చెబుతున్నాడు, మోషేయు సమస్త ప్రవక్తలు నా గురించి చెప్పారని. పేతురు గారు కూడా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరేపితుడై ఆయన రాసిన పత్రికలో ప్రవక్తలు ఇలా జీవించారని. అంటే వారు నిద్ర లేసినప్పటి నుండి పడుకునేంత వరకు, బహుశా నిద్రలో కూడా దర్శనాల్లో ప్రభువును గురించి ఆలోచించుకుంటూ ఉన్నారట. వారి హృదయం అంతా, వారి యొక్క ఆత్మీయ జీవితానికి కేంద్ర బిందువుగా ఎవరు కనబడుతున్నారు? యేసు ప్రభువే కనబడుతున్నాడు. బైబిల్ అంటే ఏంటి? పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథం అంటే ఏంటి? బైబిల్ అని వదిలేసుకోకూడదు. ఇందులో ప్రతి వ్యక్తి, దేవుని వెంబడించిన ప్రతి వ్యక్తి చెబుతున్నాడు, ప్రతి మనిషికి యేసు ప్రభువు తప్ప ఇంకొక మార్గం లేదు. యేసు ప్రభువు ఏదో ఒక విదేశీ దేవుడు, ఇది ఒక మతం అనుకుంటూ ప్రభువు నిర్లక్ష్యం చేసుకుంటూ ఎవరైనా జీవిస్తే మాత్రం దేవుడు ఎంతైనా దీర్ఘశాంతుడు. పోనీలో ఒక అవకాశం ఇద్దాం మనిషికి, నన్ను అర్థం చేసుకోలేదు. అలా దేవుడు ప్రతిసారి మనిషిని ప్రేమించి అవకాశాలు ఇస్తూ మారుతాడేమో, నా గురించి తెలుసుకుంటాడేమో అని ఆలోచించి ఆయుష్ను అలా పెంచుకుంటూ మనకు ఇంతకాలం అని నిర్ణయిస్తాడు. ఇంతకాలం అని నిర్ణయించిన ఆ కాలంలో ప్రభువుని గురించి మనం తెలుసుకోకుండా కన్ను మూస్తే మాత్రం ఆ నాశనాన్ని మనమే తెచ్చిపెట్టుకుంటాం. దీన్ని కోల్పోతామంటే
మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప దేశం, అదే పరలోక దేశం. దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని మానవులు పోగొట్టుకుంటారు. ఎవరిని వెంబడించకపోతే? మార్గాన్ని చూపించిన మార్గదర్శిని మర్చిపోతే. ఎవరా మార్గదర్శి? యేసు ప్రభువే. పరలోకం నుండి వచ్చాడు, భూమి మీద ఎలా మనుషులు జీవించాలో చూపించాడు. ఆ తర్వాత కన్ను మూస్తే ఎక్కడికి వెళ్ళాలో చూపించాడు, పరదేశుకి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని ఆ సిలువ మీద వేలాడుచున్న ఒక దొంగతో అన్నప్పుడు, నేను ఈ పరదేశకి వెళ్తున్నా, నువ్వు కూడా నాతో పాటు వస్తావు. అయితే పరదేశంలో ఉన్నంత కాలం పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ నేను భూమి మీదకి వచ్చి ఆ తర్వాత ఆరోహణమై వెళ్ళిపోతాను. ఆ సైకిల్ చూపించేటటువంటి కంప్లీట్గా చక్రం. ద్వితీయోపదేశకాండం 14 మొదటి వచనంలో మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు అని ఉంటుంది. మీరు మీ దేవుడైన యెహోవాకు బిడ్డలు. మనము దేవునికి బిడ్డలమైతే మనమంతా మొదట ఎక్కడున్నవారు? పరలోకంలో ఉన్నవారు. అక్కడి నుండి భూమి మీదకి వచ్చారు. భూమి మీద నుండి యేసుప్రభు రాకడ జరగకపోతే, ఆయన చివరి రాకడ ఆలస్యమైతే, అంతలోపే మనం కన్ను మూస్తే మనం కూడా పరదేశకు వెళ్ళాలి. యేసుప్రభు అలా ప్రయాణం చేశాడు కనుక. ఆ తర్వాత ప్రభువు రాకడ సమయానికి సమాధులలో నుండి మనము బయటికి రావాలి. శిథిలమైన ఈ గుడారం ఆ మహిమ శరీరాన్ని ధరించుకుని యేసు ప్రభువుతో కలిసి మేఘాలలో మనము కొనిపోబడాలి. ఇది ఆ సైకిల్ కంప్లీట్ అవ్వాలి. ఎక్కడి నుండి వచ్చామో తిరిగి మళ్ళీ అక్కడికి మనం వెళ్ళాలి. దీన్నే పాత నిబంధనలో ప్రసంగి గ్రంథంలో 1వ అధ్యాయంలో నదులన్నీ సముద్రంలోనికి వెళ్ళుచున్నవి, కానీ సముద్రాలు నిండట్లేదు. కానీ ఆ సముద్రపు నీళ్ళే దేవుడు మళ్ళీ వాటిని ఆవిరిగా చేసి మేఘాలతో మళ్ళీ నదులు నింపుతున్నాడు. ఇదొక సైకిల్, చూస్తున్నారా? ఇదొక సైకిల్ సిస్టమ్. అలా మనం చక్రం పూర్తి చేసుకోవాలి. ఈ విషయాలు మనకు ఎక్కడ అర్థమవుతాయంటే దేవుడు చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం వింటేనే అర్థమవుతాయి. అందుకే వాక్యాన్ని దేవుడు దేంతో పోల్చాడు? ఈ వాక్యము మన మెడకు ఒక హారముగా ఉండాలట, ఒక మంచి కంఠహారముగా ఉండాలట. ఈ కంఠహారము ఎలా ఉంటుంది? ఒక మంచి విలువైనటువంటి బంగారు ఆభరణం. అది ఈ ఆభరణం ఎక్కడైనా తెగిపోయింది అనుకోండి, రోడ్లో పడిపోతుంటుంది, వేరే వాళ్ళకి దొరికిపోతుంది. అది అలా ఆలోచిస్తే ఈ జీవిత చక్రం ఏదైతే ఉందో దానిలో ఎక్కడైనా మనం కొంచెం నాకు అవసరం లేదు అని తెంపేసుకుంటే మెడ మీద ఉండవలసిన ఈ కంఠహారం ఏమవుతుంది? జారిపోయి కింద పడిపోతుంది. అలా వాక్యాన్ని ఎరిగి మనము ఎల్లప్పుడూ దేవుని సన్నిధిలో స్థిరంగా నిలబడాలి. ఇప్పుడు న్యాయాధిపతుల్లో అసలు న్యాయాధిపతులు అన్న ఈ పుస్తకం మనం చూస్తే ఆ పేరులో కనబడుతుంది, నాయన మీకంటూ ఒక న్యాయాధిపతి అవసరం. ఆ అవసరం లేకపోతే న్యాయాధిపతులు అన్న పుస్తకమే మన కొరకు దేవుడు ప్రవేశపెట్టేవాడు కాదు. ఏం జరుగుతుందో చూద్దాం. యెహోషువ గ్రంథం తర్వాత వచ్చినటువంటిది న్యాయాధిపతులు. మనందరికీ బాగా తెలిసిందే. దేవుడు ఏర్పాటు చేసిన న్యాయాధిపతుల ద్వారా దేవుడు ఆ ప్రజలను సంరక్షిస్తూ కాపాడుతూ వచ్చాడు. ఇది న్యాయాధిపతుల పుస్తకంలో సారాంశం. ఆలోచిస్తే ద్వితీయోపదేశకాండం వరకు మోషే గారు ఉన్నారు. ఎంతవరకు ఉన్నారు? యోర్దాను నది ఆరంభమయ్యే అంతవరకు ఉన్నాడు. ఆరంభమయ్యే ఏంటంటే నదికి ఇటువైపు మోయాబు మైదానాల వరకు మోషే గారు ఉన్నారు. అయితే దేవుడు యోర్దాను నది దాటిని ఎట్టి పరిస్థితిలో దాటకూడదు అని మోషే గారికి చెప్పేసరికి యోర్దాను నదిని దాటించుకుని వాగ్దాన దేశంలోని అడుగు పెట్టించే బాధ్యత ఎవరికి అప్పచెప్పాడు? యెహోషువ గారికి ఇచ్చారు. యెహోషువ గారి కాలంలో ఆయా గోత్రాలకు దేశాన్ని పంచిపెట్టిన తర్వాత వారు ఏ దేశాన్ని పొందుకున్నారు అని అంటే మనం వెంటనే చెప్పగలం, కనాను దేశాన్ని పొందుకున్నారు. ఎంతసేపు కనాను దేశం అని అనుకోవడం కంటే దాంతోపాటు ఇంకొక పేరు పెట్టి పిలుచుకుంటే ఎలా బాగుంటుంది? ఎంత బాగుంటుంది? పాలు తేనెలు ప్రవహించే దేశం.
భూమి మీద దేవుడు వాగ్దానం చేసిన ఇచ్చిన ఈ దేశమే పాలు తేనెలు ప్రవహించేంత అంత గొప్ప దేశం అయితే, ఇక పరలోకం ఇంకెంత గొప్ప దేశంగా ఉంటుంది ఆలోచించండి. మనం వాడుకుంటాంగా పాట, పరలోకము నా దేశం అని వాడుకుంటాంగా. భూమి మీద ఉన్న ఈ వాగ్దాన దేశమే పాలు తేనెలు ప్రవహించే దేశమైతే, ఇక మనుషులకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ పరలోక దేశం ఇంకెంత విలువైనదో ఆలోచించండి ఒకసారి. అక్కడ ఆకలి ఉండదు, దప్పిక ఉండదు పరలోకంలో. ఇక పాలు ఉంటే ఏంటి, తేనెలు ఉంటే ఏంటి, మనం తినం కదా, అంతా వేస్టే కదా అని మనం అనుకుంటాం ఒకసారి. కానీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది, మనిషికి అక్కడ ఆకలి దప్పిక ఉండదు అని అంటే, భూమి మీద మనం ఉదయం లేచినప్పుడు సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తేనే 4 రూపాయలు సంపాదించుకుంటాం. ఆ 4 రూపాయలు సంపాదించుకుంటే షాప్కి వెళ్ళి ఆహార పదార్థాలు కొనుక్కుంటాం. ఒకవేళ మనకి ఏదైనా ఆరోగ్యం బాగలేకనో, ఒక 30-40 రోజులు ఆఫీస్కి వెళ్ళకపోవడమో, లేకపోతే సంపాదనలోకి వెళ్ళలేకపోయాం అనుకోండి, ఆదాయం లేదనుకోండి, ఇంట్లో ఆహార పదార్థాలు తగ్గిపోతున్నాయి అనుకోండి, 3 పూట్లు తినేవాళ్ళు ఇప్పుడు ఎన్ని పూట్లకు తగ్గించుకోవాల్సి వస్తుంది? 2. అప్పటి కూడా తగ్గిపోతుంది అనుకోండి. ఆకలికి ఓచుకుంటూ ఒక పూట నీళ్లు తాగుతూ రోజుకు ఒక పూట తినే పరిస్థితి వస్తుంది. ఇక్కడ నీకు ఆకలి దప్పిక అనేది తెలుస్తుంటుంది. అక్కడ సమృద్ధి ఉన్నప్పుడే ఆకలి దప్పిక ఉండదు అని అంటే, అన్నీ మనకి ఇచ్చి సమృద్ధిగా మనం ముందు పెట్టే దేవుడేమో. అలా ఆలోచిస్తే తప్పేంటి? ఇక్కడ భూమి మీద కాబట్టి మనం చేసినటువంటి పాపముల వలన ఇదిగో నువ్వు కష్టపడి సంపాదించుకో అనేటువంటి శాపం ఆదాం గారి మీదకి వచ్చింది. ఈ కొద్ది కాలం, ఈ చిన్ని ఆయుష్ మనం దేవునికి ఇష్టంగా బ్రతికితే, ఆ పరలోక దేశంలో దేవుడు సమృద్ధిగా అన్ని మనకి ఇచ్చిపెట్టినప్పుడు ఇంకా మనకు ఆకలి దాహం అనేది ఇంకేం పని ఉంటుంది చెప్పండి? అంత సమృద్ధాన్ని ఏర్పాటు చేశాడేమో. పిల్లలు ఉచితంగా ఫ్రీగా ఏదైనా వస్తేనే, ఏదో ఉంది మన తెలుగులో సెంటెన్స్ ఒకటి, ఫ్రీగా వస్తే మనిషి ఏ దాతాడట, ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతాడట. భూమి మీద ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగడానికి మనిషి సిద్ధపడతాడు అనే సామెత మనకు కనబడితే, పరలోకం విషయంలో ఎందుకు దేవుడు ఫ్రీగా ఇస్తాను అంటున్నా కూడా వద్దు అని తన్నుకొని పోతున్నాడంటే, ఆ పరలోకం యొక్క విలువ మనకు అర్థం కాకుండా చేస్తున్నది ఎవరై ఉండొచ్చు? ఈ యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రములకు పరలోకం యొక్క విలువ తెలియకుండా వాడు ఏం చేశాడంటే గ్రుడ్డితనము కలుగు చేశాడు, కప్పేశాడు. ఎలాగైతే దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క దేశం, దేవుని యొక్క విలువ అర్థం కాకుండా మానవులకు వాడు గ్రుడ్డితనము కలుగు చేశాడో, ఒకనాడు ఇశ్రాయేలీయులు దేవుని సహాయము చేత యెహోషువ గారి ఆధ్వర్యంలో వాగ్దాన దేశాన్ని పంచుకున్న తర్వాత వారి మనోనేత్రములకు కూడా వాడు అలానే గ్రుడ్డితనము కలుగజేసి, ఆ ఇశ్రాయేలీయులు ఆ వాగ్దాన దేశంలో ఉండగా వారికి ముందున్నటువంటి అన్యజనుల అలవాట్లను, వారి విగ్రహాలను అలానే పూజిస్తూ వారితో సంబంధాలు పెట్టుకుని, వారి పిల్లలను వీరి వివాహం ఆడుతూ, వీరి పిల్లలకు వారికి ఇస్తూ వివాహాలు చేస్తూ అలా దేశాన్ని చాలా అపవిత్రం చేసేశారు. అసలు ఇశ్రాయేలీయులు అంటే ఎవరు? దేవుని జనాంగం అని పేరున్నవారు, లోకానికి గొప్ప వెలుగుగా ఉండవలసినటువంటి వారు ఇశ్రాయేలీయులు. దేవుని వాక్యం లేక, నిజమైన దేవుడు అంటే ఎరుగక, చీకటిలో జీవిస్తున్న అన్య జనాంగాలన్నింటికీ, అన్య దేశస్తులందరికీ దేవుని వాక్యాన్ని ఆ సీనాయి కొండ మీద పొందుకున్న ఈ ఇశ్రాయేలీయులు చాటి చెప్పాల్సిన బాధ్యత వీరి మీద ఉంది. వెలుగులో ఉన్నవారు చీకటిలో ఉన్నవారిని వెలుగులోకి నడిపించవలసిన దానికి బదులుగా, ఈ వెలుగులో ఉన్నవారు చీకటిలో ఉన్నవారి వద్దకు వెళ్ళి, మాకు ఈ వెలుగొద్దు, మేము చీకటిలోనికి వస్తామని ఇశ్రాయేలీయులు అన్యజనులతో కలిసిపోయారు. అసలు దేవుని ఉద్దేశం ఏంటి? నేను ఇశ్రాయేలీయులను ఎంతో ప్రేమించను అన్నమాట కాదు దేవుడు నిండేది. 3:16 యోహాను సువార్త మనకు బాగా తెలుసుగా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను,
దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన అన్నప్పుడు ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకునే సమయంలో ఆ అన్యజనులు అని అంటే దేవునికి ఇష్టం లేదని కాదు అర్థం అక్కడ. ఆ అన్యజనులు కూడా ద్వితీయోపదేశకాండం 8:20 ప్రకారంగా దేవుడు చెప్పినట్లు వారు వినలేదు గనుక వారిని ఆ దేశంలో నుండి పంపించేశాడు. ఎంతో కాలమైన తర్వాత దీర్ఘశాంతానికి ముగింపు పలికిన తర్వాత వారికి ముగింపు వచ్చింది. అందుకే అబ్రహాం గారితో దేవుడు, నీ తర్వాత నీ సంతానం ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటుంది అన్నప్పుడు దాదాపు దానికి 400 సంవత్సరాలు పట్టింది. 400 సంవత్సరాలకు పైగా పట్టింది. అబ్రహాం గారికి వాగ్దానం చేసిన సమయానికి ఈ ఇశ్రాయేలు వచ్చి ఈ దేశాన్ని స్వతంత్రించుకునే సమయానికి అంత సుదీర్ఘ కాలం ఏమైంది అని అంటే ఈ అన్యజనులకు దేవుడు ఈ కనాను భూభాగంలో సువార్తను ప్రకటించుకుంటూ వచ్చాడు. అదే మనకు ద్వితీయోపదేశకాండం 8:20. అప్పుడు ఇశ్రాయేలుతో మోషే గారు చెబుతూ, ఈ అన్యజనులు నేను చెప్పిన మాట వినలేదు, ఈ అన్యజనులు నేను చెప్పిన మాట వినలేదు కనుక నేను వారిని పారద్రోలుతున్నాను ఇక్కడి నుంచి. వారు వినింటే నేను ఇంకొక స్థలం ఇచ్చేవాడిని. ఇంత పెద్ద భూగోళాన్ని చేసిన దేవుడు మనల్ని భారతీయులుగా మనల్ని ఈ దేశంలో పెట్టాడు. ఆస్ట్రేలియా వాళ్ళకు ఆస్ట్రేలియాని ఇచ్చాడు, చైనా వాళ్ళకు చైనాని ఇచ్చాడు, ఇలా వేరు వేరు వారికి వారి వారి దేశాలను ఇచ్చాడు. కనానీయులు కూడా ఆ కాలంలో వారి విపరీత ప్రవర్తన దేవుడు సహించలేకపోయాడు. అంత పవిత్రమైన ప్రవర్తన వారిది. అవి చూడలేక ఆ చీకటిలో ఉన్న జనాంగానికి వెలుగుగా దేవుడు వీరిని పంపిస్తే వారు నీ దేవుని వెంబడిస్తాము అని అంటే దేవుడు అసలు మనము ఈ నిర్గమకాండము, లేవియాకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశకాండం చదివితే మీరు పరదేశులను ప్రేమించాలి అన్న మాట కనబడుతుంటుంది మనకు. వారు దేవుని వెంబడిస్తేనే అది. ఇప్పుడు న్యాయాధిపతులు 2వ అధ్యాయం చూద్దాం ఒకసారి ఏం జరుగుతుంది ఇక్కడ. 6వ వచనం 2:6 యెహోషువ జనులను వెళ్ళనంపినప్పుడు ఇశ్రాయేలీయులు దేశమును స్వాధీనపరుచుకున్నట్టుకు తమ స్వాస్థ్యములకు పోయిరి. యెహోషువ దినములన్నిటిని యెహోషువ తర్వాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములన్నిటినీ చూచిన పెద్దల దినములన్నిటిని ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడులైన యెహోషువ 110 సంవత్సరముల వయస్సు గలవాడై మృతి నొందినప్పుడు అతని స్వాస్థ్యపు సరిహద్దుల్లోనున్న తిమ్నత్ సెరహులో జనులదని పాతిపెట్టిరి. అలా యెహోషువ గారి మరణం జరిగిన తర్వాత ఆ తరం వారందరూ తమ పితరులందుకు చేర్చబడిన తర్వాత ఈ ఇశ్రాయేలీయుల సంతానం ఏం చేస్తున్నారో చూడండి. ఇక్కడ 11, 12 వచనాలలో ఇశ్రాయేలీయులు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. ఇక్కడ విచిత్రం ఏంటంటే మన హ్యూమన్ మైండ్ సెట్ చూద్దాం, వినాలి జాగ్రత్తగా ఒకసారి. మానవుని ఆలోచించే విధానం సరళి. మేము చిన్నగా ఉన్నప్పుడు, మేము స్కూల్ స్టేజ్లో ఇంకా చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు, ఇక్కడ పెద్దవారికి చాలా బాగా తెలిసి ఉండొచ్చు, ల్యాంటర్న్స్ అనేవి ఉండేవి. ల్యాంటర్న్ అంటే లాంతరులు. కరెంటు పోతే రాత్రిపూట్ల కిరోసిన్ వేసుకుని లాంతర్ అంటించుకొని ఆ లాంతర్ పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత కిరోసిన్ వేసుకొని చిన్న ఒత్తి పెట్టుకుని దీపాలు అంటించుకునేవాళ్ళు. ఖచ్చితంగా ఏమి లేకపోతే క్యాండిల్ అన్నా ఉండాలి, క్యాండిల్ అన్నా పెట్టుకునేవాళ్ళు. కానీ కొద్ది రోజుల తర్వాత ఒక బల్బ్ వచ్చింది, ఆ బల్బ్ బ్యాటరీతో నడుస్తుంది అనే వార్త ఒక ఇంట్లో వినపడింది. ఎక్కడో వినపడింది. బ్యాటరీతో బల్బ్ పెట్టుకొని దాన్ని రాత్రిపూట్ల కనీసం ఒక 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు దీపం లేకుండా దీన్ని ఆన్ చేసుకొని పగలంతా కరెంట్ ఉన్నప్పుడు ఛార్జింగ్ పెట్టుకొని మిగిలిన టైంలో ఇది వాడుకోవచ్చు అనేసరికి వాళ్ళ ఇంటిలో ఉంది అని అంటే ఇప్పుడు అది ఎవరింట్లో ఉండాలి?
ఏమొచ్చింది ఆలోచన? వారి ఇంట్లో ఉందనంటే మా ఇంట్లో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఇప్పుడు ఇంకోటి చెప్తాను. పాతకాలంలో బ్లాక్ అండ్ వైట్ టీవీలు ఉండేవి. ఊరు మొత్తంలో ఎక్కడో ఒక వ్యక్తి కలర్ టీవీ కొనుక్కున్నాడు. ఒక్క వ్యక్తి ఎవరో కలర్ టీవీ కొన్నాడు. ఇప్పుడు మన ఆలోచన ఎక్కడ పోతుంది చెప్పండి? అరే మా ఇంట్లో ఎప్పుడు 24 గంటలు దీన్ని తిప్పుకోలేక తెచ్చిపోతున్నాయి, ఏ రంగు చూసినామన్నా కూడా అన్ని నలుపు తెలుపులు కనబడుతున్నాయి, కలర్ టీవీ ఉంటే బాగుంటుంది. కలర్ టీవీ కొని వచ్చేసింది మన ఇంట్లోకి. ఇంకా చిన్న సైకిల్ ఉందనుకోండి, ఊరు మొత్తంలో ఒకటి గేర్ లేని ఒక చిన్న టీవీఎస్ 15 టీవీఎస్ షాంపూ అడుగుతున్నాడు అనుకోండి, వారు కొనుక్కున్నారు, నేను ఎందుకు కొనుక్కోకూడదు? అంటే ఒకరికి ఏదైనా మంచిది జరుగుతూ వస్తే మన కన్ను దేని మీద పడుతుందంటే అది నాకు కావాలి, అది నాకు కావాలి, అది నాకు కావాలి. అన్ని విషయాల్లో మనము ఈ పద్ధతిని పాటించేటప్పుడు దేవుని విషయంలో మాత్రమే ఈ పద్ధతి పాటించాం. ఏ దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు? ఏ దేవుడు బండల నుంచి నీళ్ళని తీశాడు? ఏ దేవుడు ఆకాశంలో ఉండే ఆహారాన్ని కుమ్మరించాడు? అసలు మీ దేవుని గురించి వింటుంటే మా గుండె బద్దలైపోతుంది, మా గుండెలు కరిగిపోతున్నాయి అని యెహోషువ గ్రంథంలో రాహాబన్న స్త్రీ పలుకుతుంటే, ఇవన్నీ వారి ఎదుట కళ్ళ ఎదుట సాక్ష్యాలుగా కనబడుతుంటే వీళ్ళు వేటిని వెతికారు? జీవము లేని, మాట్లాడలేని, వాసన చూడలేని, వినలేని వాటిని ఈ వెలుగు సంబంధులు చీకటిని వెతుక్కుంటూ వెళ్ళిపోయారు. చూడండి, ఈ బ్యాటరీతో ఉన్నటువంటి ఈ ఇల్లు ఫస్ట్ 4 గంటలు, తర్వాత 6 గంటలు, తర్వాత 8 గంటలు, తర్వాత ఏకంగా ఇన్వర్టర్ వచ్చి ఏకంగా ఒక రోజు 2 రోజులు కూడా నడిచేటువంటి అంత పెద్ద కెపాసిటీ వచ్చేసింది. మనుషులు ఇలాంటి విషయాల్లో ఇలా ట్రాన్స్ఫార్మ్ అవుతుంటే దేవుని విషయంలో మాత్రం పూర్తిగా ఆపోజిట్గా ప్రయాణం చేస్తుంటారు. చూడండి, దేవుని విషయంలో పూర్తిగా వ్యతిరేకంగా ప్రయాణం చేస్తుంటారు. ఈ న్యాయాధిపతుల పుస్తకంలో జరిగేది అదే. ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలు ఆ ఇద్దరితో ఏం చెబుతున్నాడంటే, ఆ న్యాయాధిపతుల పుస్తకం చూడు ఒకసారి, మీరిద్దరు ఆ న్యాయాధిపతుల పుస్తకం చూడాలి అని ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, మీ ఎదుట మీ చేతుల్లో కనబడే న్యాయాధిపతుల పుస్తకంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నాయి తెలుసుగా మీకు? అప్పుడు వాళ్ళు చెప్పారు ఏమని? అవును తండ్రి, న్యాయాధిపతుల్లో మా పితరులు ప్రతిసారి దేవుణ్ణి విడిచి వెళ్ళిపోతున్నప్పుడు, వారు దాసగృహంలోనికి వెళ్ళిపోతున్నప్పుడు, బానిస బ్రతుకుల్లోకి వెళ్ళిపోతుండగా పిలువబడినది న్యాయాధిపతులుగా పిలువబడిన వారు పోషించిన పాత్ర ఏంటంటే 16వ వచనంలో 2:16 న్యాయాధిపతులు 2:16 ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించెను. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. వీరు దోచుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించిరి. న్యాయాధిపతుల్లో ఈ న్యాయాధిపతులు ఏం చేశారట? దోచుకొని వారి చేతుల నుండి పట్టబడిన వీరిని రక్షించే పనిలో ఉన్నారట. ఈ న్యాయాధిపతులు పోషించిన పాత్ర. ఈ వచనం మీద ఒక 2-3 సార్లు అలానే మనం మాట్లాడుకున్నాం అనుకోండి. ఏ వచనము? 2:16 ఈ న్యాయాధిపతులు ఇశ్రాయేలులకు న్యాయం చేస్తూ దోచుకుని వారి చేతుల నుండి ఇశ్రాయేలు రక్షించే పనిలో ఉన్నారట. శత్రువులు రావటం, వీరిని బంధించటం, ఆ తర్వాత న్యాయాధిపతులు రక్షించటం. శత్రువు రావటం, వీరిని బంధించటం. ఈ శత్రువు ఎందుకు వస్తున్నాడు? వీరు వారి హృదయములలో నుండి నిజమైన దేవుణ్ణి ఇశ్రాయేలుల జనాంగం తొలగించుకోవటం వలన. అంతే కదా, దేవుడే ఆ దేశానికి గొప్ప కంచెగా ఉన్నాడు. ఏ ఒక్కరు కూడా వీరి మీద చేయి వేయకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. ఐగుప్తు దేశంలో దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ అవే కదా. ఇలా ఆలోచిస్తే ఎప్పుడైతే వీరి హృదయంలో దేవునికి చోటు ఇవ్వక మర్చిపోయారో వెంటనే ఎవరొచ్చి దాడి చేశారు? శత్రువులు దాడి చేశారు.
శత్రువులు వచ్చి దాడి చేసేసరికి మళ్ళీ ప్రభువా మమ్మల్ని కాపాడు, మేము నశించిపోతున్నాం అని వీరు మొరపెట్టేసరికి దేవుడు వారి కొరకు ఎవరిని పుట్టించాడు? రక్షకులను పుట్టించారు. ఈ రక్షకులను ఈ పుస్తకంలో ఎవరిని పిలిచారు? న్యాయాధిపతులను పిలిచారు. ఈ విషయం మనకు అర్థమైతే భూమి మీదకి మనం వచ్చినాం. పెరుగుచూ శిశువు దశల నుండి మన హృదయంలో దేవునికి బదులుగా ఎవరికి చోటిచ్చాం? అపవాదికిని వాని దూతలకును, దుష్టునికిని వాని దూతలకును మనం చోటిచ్చేసరికి వాడు వాని దూతలు కలిసి మనల్ని ఏం చేస్తున్నారు? దోచుకుంటున్నారు. ఎలా దోచుకుంటున్నారు? మన ఆత్మీయ జీవితం పూర్తిగా దెబ్బతినే విధంగా, మన ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనమయ్యే విధంగా అపవాది మనల్ని ప్రేరేపించగా మనము దేవునికి ఎంతో దూరంగా అయిపోతున్నాం. అలా దేవునికి ఎంతో దూరం అయిపోవచ్చు ఉండగా దేవుడు ఒక నిర్ణయానికి వచ్చి కాలం సంపూర్ణమైంది, ఇక లోకంలోనికి నా కుమారుడిని పంపించాలి. నా కుమారుడు ఏం చేయాలి? దోచుకొనబడుచున్న వీరిని ఎలాగైనా రక్షించాలి. మనం దోచుకుంటున్నది ఎవరు? దేవునికి దూరం చేసి, మన మనోనేత్రం గుడ్డితనం కలుగు చేసి, పాప భూయిష్టమైనటువంటి ప్రతి దానిలో మనల్ని ఇరికించేసి బయటికి రాకుండా అపవాది మనల్ని అలా బంధించేస్తే, దేవునికి మనిషికి ఉన్న తేడా ఆలోచించే విధానం గురించి చెప్తున్నా. మనిషి ఏమో కనబడుతున్న ఈ దేహం, కనబడుతున్న ఈ శరీరం నేను అని అనుకుంటాడు మనిషి. కానీ యేసు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పాడు, ఇదిగో ఈ శరీరములో ఉన్న నీవే నీవు, కానీ ఈ కనబడుతున్న శరీరం మాత్రం నీవు కావు. ఈ విషయం నువ్వు అర్థం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ శరీరంలో నేను ఇచ్చిన ఆత్మ ఉంది కదా, దేవుడు మనతో మాట్లాడుతూ, అదే నీవు. దాని విలువ నీకు అర్థం అవ్వాలి. అయితే అందులో నివసిస్తున్న ఈ ఆత్మ నేను ఇచ్చినదైతే ఈ ఆత్మ భ్రష్టు పట్టే విధంగా దుష్టుడు అని దూతలు వచ్చి నాశనం చేస్తున్నారు. మీరు జాగ్రత్త పడాలి. లేకపోతే రక్షకునిగా వచ్చిన నా కుమారుడే చివరికి ఎలా మారతాడంటే న్యాయాధిపతిగా మారిపోతాడు. చూద్దామా వచనాలు కొన్ని. కొత్త నిబంధనలోనికి వెళ్ళి మత్తయి సువార్త ఎలా స్టార్ట్ చేస్తున్నాడు చూడండి. దేవుడు న్యాయాధిపతి గురించి తెలియజేస్తూ మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 నుండి చూద్దాం. 23 కావున నీవు బలిపీఠం వద్ద అర్పణము నర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, అక్కడ బలిపీఠం ఎదుట నేను నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడము, అటు తర్వాత వచ్చి నీ అర్పణం అర్పింపుము. నీ ప్రతివాదితో నీవును త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధానపడము, లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను ఎవరికి అప్పగించును? న్యాయాధిపతికి అప్పగించును. మారుతోంది. నిజమైన న్యాయాధిపతి యొక్క రూపం మారుతోంది ఇక్కడ క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత. యేసు ప్రభు భూమి మీదకి ఎందుకు వచ్చాడు? దేవునికి నీ మనుషులకు మధ్య ఉన్న ఆ ద్వేషము అను అడ్డుగోడను తొలగించి మనుషులను దేవునితో సమాధానపరచడానికి యేసు ప్రభు వచ్చాడు. మిమ్మల్ని దేవునితో సమాధానపరచడానికి పరలోకము వీడి నేను భూలోకానికి నర రూపిగా భూమి మీద ప్రవేశించి ఈ మట్టి నేల మీద నన్ను అడుగు పెడితే, ఓ మనిషి నీకు అర్థం అవ్వట్లేదా? ఎదురుగా ఉన్న నీ సహోదరునితో నువ్వు సమాధాన పడకపోతే నేను రూపం మార్చుకుంటాను, న్యాయాధిపతిగా నేనే నీకు శిక్ష వేస్తానన్న సందేశం ఈ చిన్ని వచనంలో దాగి ఉందన్న విషయం మనం మర్చిపోకూడదు. ఎదురుగా కనబడుతున్న సహోదరునితో నువ్వు సమాధాన పడకపోతే దేవునితో సమాధాన పడతావా అని నమ్మకం ఏంటి? గ్యారంటీ ఏంటి? ప్రభువా నీతో సమాధాన పడుతున్నానని దేవునికి చెప్పి కనబడుతున్న మనిషిని చూసి ద్వేషిస్తూ కూర్చున్నావంటే దేవునికి లెక్క చెప్పవలసిన వారం కామా? మనం ఆలోచించండి ఒకసారి. ఇదే సందర్భాన్ని ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి మనం లూకాసు వార్తలకు వెళ్ళి చూస్తే ఇదే మాట మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు లూకా గారు. లూకాసు వార్త 12వ అధ్యాయం, లూకాసు వార్త 12.
57, 58 వచనాలు. 57, 58. ఏది న్యాయము? మీ అంతటా మీరు విమర్శింపరేలా? వాదించు వానితో కూడా అధికారి యొద్దకు నువ్వు వెళ్ళుచుండగా అతని చేతి నుండి తప్పించుకున్నట్టుకు త్రోవలోనే ప్రయత్నము చేయము. లేదా అతను ఒకవేళ నిన్ను న్యాయాధిపతి యొద్దకు ఈడ్చుకుని పోవును, న్యాయాధిపతి నిన్ను బంట్రౌతునకు అప్పగించును, బంట్రౌతు నిన్ను చెరసాలలో వేయును. ఎవరి న్యాయాధిపతి? ఎవరి బంట్రౌతు? ఏంటి చెరసాల? లూకా సువార్త 12లో ఏదో ఉపమానాలు చెబుతున్నాడు అనుకుంటే పొరపాటు. ప్రభువు అన్న న్యాయాధిపతి మనకున్నాడని, ఆయన ఇచ్చిన సమాధాన సువార్తను మనుషులు నమ్మకపోతే, ఆయన చెప్పిన మాటల ప్రకారంగా మనిషి జీవించకపోతే, ఆయన చూపించిన అడుగుజాడలలో, ఆయన నడిచిన అడుగుజాడల్లో మనిషి నడవకపోతే, మనము ఖచ్చితంగా దేవునికి లెక్క ఒప్పచెప్పి ఆ తర్వాత తీర్పులోనికి ఈడవబడతామన్న విషయం మనం గ్రహించాలి. దేవుడు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, న్యాయాధిపతి బంట్రోతుకు అప్పచెబుతాడట, ఈ బంట్రోతు తీసుకెళ్లి చెరసాలలో వేస్తాడట. ఏంటి జరిగింది? యేసు ప్రభు యొక్క చివరి రాకడలో మనుషులందరినీ, ఆయన నమ్మిన వారిని కుడివైపున, నమ్మని వారిని ఎడం వైపున నిలబెట్టి, ఇదిగో వీరి నిత్యాగ్నిలోనికి తీసుకెళ్ళండి అని చెప్పినప్పుడు ప్రభువు తరపున వచ్చిన దూతలు నిత్యాగ్నికి సిద్ధపరచబడిన వారిని ఆ నిత్య నరకంలోనికి త్రోసేశారనుకోండి, ఆ చెరసాల శాశ్వతమైన చెరసాల. పాత నిబంధనలో కనపడే న్యాయాధిపతుల గ్రంథానికి క్రొత్త నిబంధనలో కనపడుతున్న న్యాయాధిపతికి ఉన్న వ్యత్యాసం ఒకటే. వారు భూమి మీద ఉన్న శత్రువుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించారు. క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఈ న్యాయాధిపతి ఆత్మ సంబంధమైన దుష్టుడు అన్న శత్రువు చేతిలో నుండి మనం రక్షించాడు. అయితే రక్షించడానికి ఆయన చెయ్యి చాచుతున్నా, నేను చెయ్యి అందించను అని వెనక్కి వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా నువ్వు దుష్టునితో స్నేహం చేశావు కనుక శిక్షార్హుడవే అని యేసు ప్రభు బంట్రోతులు గప్పచెబితే ఈ బంట్రోతులు తీసుకెళ్లి చెరసాల్లో వేస్తారు. ఏంటది చెరసాల? మనిషి దేవుని మార్గంలో నడుచుకోకపోతే నిత్య నరకంలోనికి వెళ్ళిపోయి బయటికి రాలేని పరిస్థితి. ఇంకొంచెం ముందుకనే చూద్దాం. ఇదే లూకా సువార్త 18వ అధ్యాయం. లూకా సువార్త 18, 6-7 వచనాలు చూద్దాం. 6-7 వచనాలు. మరియు ప్రభు ఇట్లనెను, అన్యాయస్తుడైన న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆనాటి న్యాయాధిపతులు దేవుని బిడ్డలను రక్షించే పనిలో ఉన్నట్లుగానే లోకములోనికి యేసు ప్రభు మొదట రక్షకుడుగా ప్రవేశించాడు. ఆయన ఉచితంగా చేతులు చాచి మన కొరకు శిలువ మీద రక్తము కారిస్తే, ఆయన చల్లని రెక్కల నీడ క్రిందికి రాకుండా నేను ఇంకా అన్య దేవతలతోనే, లేకపోతే ఇంకా నేను లోకంలోనే తిరిగి దేవునికి దూరంగా ఉంటానంటే నష్టం ఎవరికి? దేవునితో ఉండాను అని నిర్ణయించుకున్న వాడికి. మనుషుల్లోనే ఒక వ్యక్తి మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నాకు న్యాయం చేయని లోక సంబంధమైన న్యాయవాది లేదా న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి అడిగితే వారు న్యాయం తీరుస్తున్నప్పుడు నేను న్యాయం తీర్చను అనుకుంటున్నారా? నేను కూడా తీరుస్తాను. ఎలా తీరుస్తాడు? దేవుడు న్యాయం తీర్చే పద్ధతి ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటంటే యోహాను సువార్త 12వ అధ్యాయం. యోహాను సువార్త 12. అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, మ్యాన్ ఈజ్ గివెన్ ఎ మాన్యువల్ బై ఇమాన్యుయల్. దట్ మాన్యువల్ ఈజ్ నన్ అదర్ దాన్ ద బైబిల్. మ్యాన్ అంటే మనిషి. ఒక టీవీ, రెఫ్రిజిరేటర్ లేకపోతే ఇంకేదన్నా వస్తువు కొనంటే నీట్గా బాక్స్లో అది పెట్టి దాంతోపాటు ఒక బుక్ ఇస్తాడు. అది ఓపెన్ చేయగానే ఈ వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో ఆ బుక్లో రాసి ఉంటుంది. ఆ బుక్లో రాసున్న ప్రకారంగా ఈ వస్తువులను ఆపరేట్ చేయనైనా
అని ఆ కంపెనీ మ్యానుఫ్యాక్చరర్ తయారు చేసిన వాళ్ళు ఆ వస్తువుతో పాటు బుక్ ఇస్తారు. అలానే దేవుడు కూడా మ్యాన్ అనే మనిషిని భూమి మీదకి పంపించిన తర్వాత ఈ మనిషికి ఒక మాన్యువల్ ఇచ్చాడు. ఆ మాన్యువల్, ఆ పుస్తకమే ద బైబిల్ అనే గ్రంథం. ఇందులో ఎవరి గురించి రాయబడింది అని అంటే ఇమ్మాన్యుయల్ గురించి రాయబడింది. ఈ మాన్యువల్ మనకిచ్చాడు మ్యాన్కి. ఇది చదువుకుంటే మ్యాన్ యొక్క సర్కిల్ మొత్తం అర్థమైపోతుంది. ద లైఫ్ సైకిల్ ఆఫ్ మ్యాన్ ఈజ్ ఇన్ ద మాన్యువల్ దట్ ఈస్ ఇన్ ద బైబిల్ గివెన్ బై ది వన్ అండ్ ఓన్లీ ఇమ్మాన్యుయల్. యోహాను సువార్త 12 ఎంత బాగుంటుంది చూడండి. యోహాను సువార్త 12 47 నుండి చూద్దామా. 47 నుండి, ఎవడైనను నా మాటలు వినియు వాటిని గైకొన కుండిన ఎడల నేను అతనికి తీర్పు తీర్చను. నేను లోకమునకు తీర్పు తీర్చుటకు రాలేదు అప్పుడు ఆ కాలానికి, కానీ యేసు ప్రభు శరీరధారిగా ఉన్న ఆ కాలానికి, కానీ లోకమును రక్షించుటకే వచ్చి తిని. నేను అప్పుడు వచ్చింది రక్షించడానికే. అయితే నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చువాడు ఒకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును అని అంటే ఆయన చెప్పిన మాట ఎక్కడుంది? ఈ మాన్యువల్లో ఉంది. ద బైబిల్ అను ఈ మాన్యువల్లో ఉంది. ఈ మాటనే మనిషికి తీర్పు విధించబోతోంది ఒకరోజు. ఎంత హేళన ప్రభువు గురించి ఎవరితోన్నా మాట్లాడితే, ఈ ప్రభువు మీకే దేవుడు కానీ మాకు అవసరం లేదు, మీరెంత తక్కువ జాతి వాళ్ళు, మీరెంత తక్కువ కులం వారు, ఇలాంటి మాటలు. సరే, ఇంకా చూద్దాం. మరి ఈ న్యాయాధిపతి నుండి తప్పించుకునే వాళ్ళు ఎవరున్నారు అని చూస్తే రోమా పత్రికలో ఉంటుంది. ఈ న్యాయాధిపతి చేతుల నుండి తప్పించుకుని మనము క్షేమంగా పరలోక రాజ్యానికి చేరుకోవడానికి. ఎవరి న్యాయాధిపతి చూద్దామా. 8వ అధ్యాయం రోమపత్రిక 8. రోమపత్రిక 8 మొదటి వచనం చూడండి ఎంత బాగుంటుందో. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకు? ఈ న్యాయాధిపతి చెప్పిన విధంగా నడుచుకున్నారు కనుక మరణములో నుండి జీవములోనికి దాటుకున్నారు. ఒకవేళ అలా లేకపోతే శిక్షలో ఉన్నట్లే. వాట్ డూ యూ వాంట్? డూ యూ వాంట్ పనిష్మెంట్ అండ్ పెరిష్, ఆర్ డూ యూ వాంట్ టు లివ్ ఫర్ ఎవర్? అది ప్రశ్న. ఇంకా కొంచెం ముందుకెళ్ళి తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక, 2వ పత్రిక, తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం చూద్దాం. న్యాయాధిపతి అని అంటే మనకు పాత నిబంధనలో న్యాయాధిపతుల పుస్తకం ఎలా కనబడుతుందంటే, శత్రువులు వచ్చి వీరిని పట్టుకొని తీసుకెళ్తే వీరు యుద్ధాలు చేసి రక్షించేవారిని కనబడతారు. వారు ఆ ఒక్క పనే కాదు చేసిండేది. ఇశ్రాయేలీయుల మధ్యలో కూడా ఏవైనా తగాదాలు కానీ విభేదాలు కానీ వస్తే వీరు వారికి తీర్పు తీర్చి న్యాయము జరిగించే పనిలో కూడా ఉన్నారు. ఆ పాత నిబంధనలో ఉన్న న్యాయాధిపతుల బాధ్యత అది. అలానే తిమోతి గారికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం, దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు అన్నది చూసారా. దేవుని ఎదుటను, ఆ దేవుని ఎదుట సజీవులకు మృతులకు తీర్పు తీర్చేది ఎవరట? యేసు ప్రభువే. అలా లేఖనముల ఈ భావాన్నిటినీ ఎవరు ఎప్పుడు ఎక్కడ వివరిస్తున్నారు ఎవరికి? ఎమ్మాయు మార్గంలో ఇమ్మానుయేలుగా ఆ యెరూషలేము నుండి ఆ ఎమ్మాయుకు నడుచుకుంటూ పోతున్న ఆ ఇద్దరికి మోషేయు సమస్త ప్రవక్తలను చెప్పిన లేఖనముల భావాన్ని యేసు ప్రభు వివరించాడు. ఇంతటితో మనము పాత నిబంధనల్లో ప్రభువు ఎమ్మాయు మార్గంలో
వివరించిన న్యాయాధిపతుల వరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఆది కాండం నుండి న్యాయాధిపతుల వరకు. వచ్చే వారం ప్రభు చిత్తమైతే రూతు గ్రంథంలో ఉన్న ప్రభువును గురించిన ప్రస్తావన వచ్చే వారం చూద్దాం. న్యాయాధిపతుల తర్వాత మనకు కనపడే పుస్తకమే రూతు గ్రంథం. అంతవరకు ఎదురు చూద్దాం. చిన్న ప్రార్థన చేసుకుని ఆ తర్వాత కొన్ని ప్రకటనలు, ఆ తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, కృపగలిగిన మా దేవ, పరిశుద్ధమైన మా తండ్రి, ఇంతవరకు మీరు మాకు తోడై ఉండి సహాయం చేశారు. కార్యక్రమం అంతట్లో ఆది అంతమై మీరే సహాయం చేశారు తండ్రి. ఇంతవరకు మేము విన్న వాక్యాన్ని బట్టి ఆలోచిస్తే మృతులకును సజీవులకును తీర్పు తీర్చే ప్రభువుకు విధేయులమే మేము జీవించి నా తండ్రి, యేసు ప్రభువు నందు ఉంటే శిక్ష లేదు అన్న వాక్యాన్ని మేము నమ్మి విశ్వసించి తీర్పులో నుండి తప్పించబడి మరణం నుండి జీవంలోనికి మేము దాటుకునే వారముగా ఉండకు సహాయం చేయమని వేడుకొనొచ్చు. మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు ప్రభు వారు పెట్టాడు వేడుకొని సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, దయచేసి గమనించండి. మన మధ్యలో ఒక ప్రార్థన, ప్రేయర్ రిక్వెస్ట్ ఉన్నది. కుటుంబ సభ్యులు ప్రశాంత్ మణి దిరిసిపం గారు, వారి యొక్క పెద్ద కుమారుడు మిస్టర్ అలన్ మహిత్ ఆత్మీయంగా ఎదగాలని ఎంతగానో తాపత్రయపడుచున్నారు. ఆత్మీయంగా వారి పెద్ద కుమారుడు అలన్ ఎదగాలని దేవుడు కరుణ చూపించి, కృప చూపించి మనసు మార్చాలని మనమందరము మన వ్యక్తిగత కుటుంబ సంఘ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. అదేవిధంగా ఈరోజు సాయంత్రం జీవన్ జ్యోతిలో, అనగా ఇంతకుముందు మనం వైఎంసీఏ, సికింద్రాబాద్ వైఎంసీఏలో జరిగేది, మరి వైఎంసీఏ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉండటం చేత మనము జీవన్ జ్యోతి, బేగంపేట దగ్గర ఉన్న జీవన్ జ్యోతిలోకి మనం మూవ్ అవ్వడం జరిగింది. అక్కడ దైవదాసులు బ్రదర్ వంశీ గారు ఆధ్వర్యంలో కార్యక్రమం జరుగుతుంది కనుక అందరూ హాజరై, అదేవిధంగా ఈ కార్యక్రమం లైవ్లో కూడా మీకు అందజేయడం జరుగుతుంది. TWM లైవ్ అనే యూట్యూబ్ ఛానల్లో మరి అన్న మాట్లాడిన సందేశాలు మరియు లైవ్ కార్యక్రమాలన్నీ మీరు అందులో చూడవచ్చు. ఈరోజు సాయంత్రం జరిగే కార్యక్రమం కూడా అదేవిధంగా నేను మాట్లాడినటువంటి వాక్యాలు మీరు విని బలపడాలి అని అనుకుంటే ద బైబిల్ మెసేజెస్ అన్న యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. వీటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మీకు అందుబాటులో సందేశాలు ఉంటాయి. వీటిని గమనించి మనమందరం ఎక్కడున్నా కూడా మరి మోకరించడానికి శక్తి గల మోకరించినట్లయితే ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమ, కనికరము, నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రములు నాయన. ఇంతవరకు ఈ కార్యక్రమం అంతట్లో తోడై ఉండి మీరు మాకు సహాయం చేశారు. ఎటువంటి ఇబ్బంది, ఎటువంటి అంతరాయం కలగకుండా సమస్తము మరి మీ చల్లని రెక్కల నీడ కింద నడిపించినందుకే స్తోత్రములు తండ్రి. ప్రతి కారణం చేత మేము మిమ్మల్ని స్తుతించాలి. భూమి మీద మేము బ్రతికి ఉన్నాము అని అంటే అది మీ కృపనేనా ప్రభువా? ఈ భూమి మీదకి వచ్చినటువంటి మేము ఎన్నో సంబంధాలు, బాంధవ్యాలు ఏర్పడ్డాయంటే అది మీ కృప వలనే. ఇలాంటి మరి బాంధవ్యాలన్నింటినీ మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రంలో చెల్లిస్తాం. అదేవిధంగా నా తండ్రి, ఈ లోకంలో కలిసి నశించిపోకుండా యేసు ప్రభు శిలువ త్యాగం చేశాడని 2వ వర్తమానంలో మేము విని ఉన్నాం. అలానే ప్రభు యొక్క త్యాగం గురించి నిర్లక్ష్యం చేస్తే శిక్షలోనికి వెళ్ళిపోతాం. ఆ న్యాయాధిపతి సజీవులకును మృతులకును తీర్పు తీర్చు యేసు ప్రభు అయి ఉన్నాడు కనుక బహు జాగ్రత్తగా మా జీవితాలను మీకు సమర్పించుకొని జీవించాలని మరి 3వ వర్తమానంలో తెలియచేశారు. చేసిన ప్రతి మేలుకై, మీరు మాకు అందించిన ప్రతి సందేశం నిమిత్తమై మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ నా తండ్రి, ఎంతో కాలం తర్వాత తిరిగి మందిర ద్వారములు తెరుచుకునే విధంగా మీరు చేసినందుకే స్తోత్రంలో చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ సమయంలో ఇంకా పలు ప్రాంతములలో నా ప్రభువా మరి మందిరములు ఇంకా తెరవబడలేదు. మరి వాటి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మేమందరము కలిసి నా తండ్రి ఏక మనస్సుతో, మంచి హృదయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాం. మరి అనేక ప్రాంతాల్లో మూతబడినటువంటి మందిరములను మీరు తెరవమని ప్రాధాయపడుచున్నాను. మరి ప్రార్థన విజ్ఞాపన కోరి ఉన్నారు తండ్రి. బాబు అలన్ గురించి
కోరి ఉండగా తను ఆత్మీయంగా ఎదుగులాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను నా ప్రభువా. ఈరోజు జీవన్ జ్యోతిలో కూడా చాలా కాలం తర్వాత ద్వారము తెరుచుకొని కార్యక్రమం జరగబోతుండగా తోడై ఉండి సహాయం చేసే సమస్తం మీ మహిమ ఘనత ప్రభావముల కొరకు జరిగించమని ప్రాధేయపడుచున్నాను తండ్రి. ఈ సమయంలో నా ప్రభువా ఇక్కడ ఎందరైతే కూర్చున్నారో వీరి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుని మీ చలన రెక్కల నీడ క్రింద నా ప్రభువా వీరిని భద్రపరచమని ప్రాధేయపడుచున్నాను. ఆన్లైన్లో ఎందరైతే వీక్షిస్తున్నారో మరి ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకొని వారి ప్రార్థన విజ్ఞాపనలు మరి ఏవైనా ఉండొచ్చో అవి మీ చిత్తానుసారముగా ఉంటే నా తండ్రి వాటిని నెరవేర్చమని ప్రాధేయపడుచున్నాను. మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈరోజు మేము రొట్టె ద్రాక్షరసంలో చేయి వేసి ఉన్నాం. అంటే ప్రభువు ఏ విధంగా అయితే ఈ లోకంలో జీవించాడో ఆ విధంగా మేము జీవిస్తామని మేము తీర్మానం చేసి ఉండగా నా ప్రభువా మరి ఆ వాక్య ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని వేడుకొంచు. మీకు ఈ మహిమ ఘనత ప్రభావములు చెల్లిస్తూ ఈ సమయంలో మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ ప్రభు రాకడ ఆలస్యమైతే మరొకసారి విధంగా కలుసుకుంటూ కృప చూపమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరట ఈ కృతజ్ఞతాస్తుతి ప్రార్థన మీకే సమర్పించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.